ధాన్యం కొనుగోళ్లలో జిల్లాల పరిధి ఎత్తివేయాలి. అసెంబ్లీలో అనపర్తి ఎమ్మెల్యే. ధాన్యం కొనుగోళ్ల విషయంలో జిల్లాల పరిధి ఎత్తివేయాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. జిల్లాల పరిధి కారణంగా రైతులకు కొంతమేర నష్టం వాటిల్లుతుందని కూడా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీ సాక్షిగా వివరించారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్రంగా నష్టాలకు, కష్టాలకు, దోపిడీకి గురైన విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వివరించారు. కూటమి ప్రభుత్వం చెల్లించిన బిల్లులను కూడా తెలిపారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది గత ప్రభుత్వ హయాంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎంఆర్ కింద కొనుగోలు చేసిన ధాన్యానికి 6 మాసాలు 8 మాసాలు కూడా డబ్బులు చెల్లించక రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు చొరవ తీసుకుని రైతులకి అప్పటికున్న బకాయిలను 1674 కోట్ల రూపాయలు 2 విడతలుగా చెల్లించడం అనేది కూటమి ప్రభుత్వం ఘనత అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అటువంటి పరిస్థితులు ఇవాళ రైతులకి ఏదైతే మొన్నటి పంటకి వెంటనే 48 గంటలు అన్నారు, కానీ 24 గంటల్లోనే డబ్బు చెల్లించిన సందర్భం చూసాం. 2024 ఖరీఫ్ కాలానికి 5.5 లక్షల మంది రైతులకి 7,564 కోట్లు 48 గంటల్లో చెల్లించడం కూడా ఈ కూటమి ప్రభుత్వం ఘనత అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు అనేక మంది పెద్దలు చెప్పినట్టుగా గిట్టుబాటు ధర పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ధాన్యం కొనుగోలులో ఏదైతే జిల్లాల పరిధి విధించారో అక్కడ కొంత వెసులుబాటు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఉదాహరణకి మా నియోజకవర్గంలో ఉన్న పెదపూడి మండలం కాకినాడ జిల్లాలో ఉంది. పెదపూడి మండలం రైతాంగానికి బిక్కవోలు మండలంలో ఉన్న రైస్ మిల్స్ చాలా దగ్గరగా ఉంటాయి. కాకినాడ జిల్లాలో ఉన్న రైస్ మిల్స్ దూరంగా ఉంటాయి. వారికి బిక్కవోలు అమ్ముకునే వెసులుబాటు కల్పించినట్లయితే రైతులకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. ఈ విషయాన్ని నేను గతంలోనే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, కానీ అది అమలు జరగలేదు. ఆ విధంగా రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, రైతుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాల పరిధి కాకుండా రైతులు ఎక్కడ అమ్ముకోవాలని వారికి సౌకర్యంగా ఉంటుందని భావిస్తారో ఆ విధంగా వెసులుబాటు కల్పించమని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విన్నవించుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.